సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. నిజాయితీగా బ్రతికే వాళ్ళంటే నిజంగా చాలామందికి నచ్చదు. ఎందుకంటే అలా బ్రతకడం వాళ్లకు చేతకాక. నీవు ఎవరి వెంట పడకు. నీవు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి. నిజాయితీగా ఉండు. అందరినీ ఆకర్షించు. ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు. వచ్చిన వారు నీతోనే ఉంటారు. ఎందుకు మాట్లాడడం లేదని ఎదుటి వాళ్ళను ప్రశ్నించడం కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. జవాబు నీకే దొరుకుతుంది. ఎప్పుడు వదిలి వెళ్ళిపోతారో తెలియని వ్యక్తుల భుజం మీద చెయ్యి వేయకండి. ఆ అర్హత ఆ వ్యక్తికి ఉందని తెలిసాకే వేయండి. లేకపోతే ఆవేదన మనకే మిగులుతుంది. తెలిసి మసులుకోండి ఆత్మీయులారా. మనకు ఏమీ తెలియదు అనే భావనతో ఉండాలి. అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేము. చెప్పుడు మాటలు వినేవాడి జీవితం ఎప్పటికైనా చెదలు పట్టిపోవాల్సిందే. నటించేవారి వెనుక నలుగురు ఉంటారు అని నీ ప్రవర్తనను మార్చుకోకు. నటించేవారి వెనుక నలుగురు ఉంటే నీ వెనుక నారాయణుడు ఉంటాడు అని మర్చిపోకు. కుటుంబం అంటే చెట్టు వంటివి. ఎవరికి వారు వేరువేరు కొమ్మల్లా పెరిగినా మూలాలు మాత్రం ఒక్కటే. మన పరిస్థితి చెప్పలేకపోవడం మనలోని మౌనం. చెప్పడానికి ఎవరూ లేకపోవడం మనకున్న కష్టం. ఆ పరిస్థితి అనుభవించడం మనం పడ్డ నరకం. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది. మగాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతున్నాడు. ఇది జీర్ణించుకోలేని నిజం. మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో డబ్బు, సమయం రెండూ ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితమంతా ముగిసిపోతుంది. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడును మిత్రుడు చెప్పినా వినకు. అడవికి రాజైన అవసరానికి తలవంచక తప్పదు. నీవు బయటవారిని మెప్పించడం కోసం సొంతవారిని నొప్పించకూడదు. బయటివారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాల్లో నీకు అండగా నిలుస్తారు. ఉత్తములు చేతల్లో మెరుగ్గా ఉంటారు. అధములు మాటల్లో మెరుగ్గా ఉంటారు. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడం వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. ధనంతో చేస్తే మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. సోమరిపోతుకు వర్తమానం లేదు, అలాగే భవిష్యత్తు కూడా ఉండదు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనుక భాగంలో కూర్చొని మెడ మీద పొడుస్తుంది కాకి. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ పైకి ఎగిరి ఎదిగినా కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది. కాకులతో మీ సమయాన్ని వృధా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్ళండి. వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే దారినిస్తాయి అనేది నీతి. ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి.
నీ గెలుపు కోసం ప్రయత్నించు. ఎప్పటికైనా గొప్పవారివి అవుతావు. ఎదుటివారి ఓటమిని కోరుకోవద్దు. ఎప్పటికీ చెడ్డవాడిగా మిగిలిపోతావు. ఎప్పుడూ కూడా మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వారి వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉన్నట్లయితే ఏ పనైనా సాధ్యమే. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకో. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాము. మనిషి చేతుల్లో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించు. ఎదుటి వాళ్లకు అనుగుణంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఎదురుగా తీయని మాటలు చెప్పి చాటుమాటున మన గురించి చాడీలు చెప్పి నష్టం కలిగించే వారి నుంచి దూరంగా జరగండి. వాళ్ళు పాలతో నిండిన కుండలో చేరిన విషపు చుక్క లాంటివారు. పక్కోడిని మోసం చేసి ఆస్తులు పెంచుకోగలమేమో, కానీ ఆయుష్ను పెంచుకోలేము. జీవించడం చేతకాని వాళ్ళే విధ్వంసానికి పాలుపడతారు. అబద్ధాన్ని ఆరాధించే ఈ సొసైటీలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మార్పు అనేది విశ్వం యొక్క చట్టం. మీరు క్షణంలో లక్షాధికారి కావచ్చు, లేదా పేదవాడు కావచ్చు. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చింది కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తాను సంపాదించాలి, ఇంటిని చక్కపెట్టాలి. ఇక తానే ఇంటికి మొదటి ఆసరాగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు. వాళ్ళు నన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ వారికి తెలియదు నేను మొలకెత్తే విత్తనమని.